Hi my dear friends, welcome to our YouTube channel RSP Education. ఈ రోజు మనం VS Code ని ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. విండో 10 అండ్ విండో 11 లో ఈ VS Code సపోర్ట్ చేస్తుంది. సో మీరు ఎవరైతే విండో 10 ఆర్ విండో 11 యూజ్ చేస్తున్నారో వాళ్ళంతా VS Code ని మనం ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేయండి. విండోస్ 7 లో సపోర్ట్ చేయదు అనమాట. సో ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి మీ కంప్యూటర్ ఆర్ పీసీలో. ఇక్కడ VS Code డౌన్లోడ్ అని టైప్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ code.visiblestudio.com అనే వెబ్సైట్లో ఫస్ట్ లింక్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తే బ్లూ కలర్లో విండో 10 దాని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఆటోమేటిక్లీ ఇది డౌన్లోడ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ సేవ్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్లీ డౌన్లోడ్ అవుతుంది. బట్ ఒకవేళ డౌన్లోడ్ అవ్వకపోతే ఇక్కడ డైరెక్ట్ డౌన్లోడ్ లింక్ అనేది ఉంది. దీని మీద క్లిక్ చేసినా డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. సో నేను అప్పుడే డౌన్లోడ్ చేసిన తర్వాత కాబట్టి దాన్ని చూపిస్తాను. ఇది ఒక 3-4 మినిట్స్లో మీకు డౌన్లోడ్ అయిపోతుంది. ఈ VS Code డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఫోటోల్లో ఒక ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ VS Code అనేది ఫైల్ అనేది ఇక్కడ ఉంటుంది చూడండి. దీని మీద డబల్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. దీన్ని ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు రెడ్ అబ్జర్వ్ చేస్తే ఐ యాక్సెప్ట్ అండ్ అగ్రిమెంట్ అనేది ఉంటుంది. దీని మీద సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఆన్ ద నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత ఇది డిఫాల్ట్ పెట్టుకోండి. మీది కావాలంటే మీరు ఈ పాత్ని చేంజ్ చేసుకోవచ్చు. దీని మీద నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. క్రియేట్ ఏ డెస్క్టాప్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత రిజిస్టర్ ఐకాన్, యాడ్ విత్ కోడ్ యాక్సెన్ దీని మీద క్లిక్ చేసుకోండి. దీన్ని ఓపెన్ విత్ యాక్సెన్ ద విండో ఇవన్నీ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఈ ప్రాసెస్ అయిన తర్వాత ఇక్కడ చూసిన తర్వాత 1 మినిట్ ఇక్కడ ఇన్స్టాల్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది మీకు. తర్వాత ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. మీ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది ప్రిపేర్ అవుతూ ఉంది. జస్ట్ వెయిట్ 5 or 3 మినిట్స్. మీ VS Code అనేది డౌన్లోడ్ అవుతుంది. ఈ VS Code అనేది మనం పైథాన్, జావా, సి లాంగ్వేజ్, C++ ఇలాంటి ఏ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ అయినా ఈ VS Code లో మనం కోడ్ రాసుకోవచ్చు. మెయిన్లీ మనం గిటాబ్ యూజ్ చేస్తున్నప్పుడు VS Code అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. VS Code యూజ్ చేసి మనకు గిటాబ్కి కోడ్ పంపిస్తాం. ఆ కోడ్ని డౌన్లోడ్ చేసుకుంటాం అనమాట. సో మన VS Code అనేది డౌన్లోడ్ అయిపోయింది అనమాట. ఇక్కడ ఫినిష్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన VS Code అనేది రెడీ. ఇప్పుడు మన VS Code అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు VS Code అనేది ఓపెన్ అయింది అనమాట. ఇక్కడ మీరు VS Code లో మీరు ఏ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ అయినా మీరు రాసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీరు విజిబుల్ స్టూడియోని ఎలా డౌన్లోడ్ చేయాలో తెలుసుకున్నారు. అలాగే ఈ వీడియో మీకు ఉపయోగపడినట్టు అయితే దయచేసి ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ RSP ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.